వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సాధారణంగా రాజకీయాల్లో అధికారం చేతులు మారడం సహజం. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అయితే అధికారం చేతిలో ఉంది కదా అని మాత్రం ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఆ తరువాత మరో పార్టీ అధికారాన్ని చేపట్టినప్పుడు ఓడిపోయిన పార్టీకి ఇబ్బందులు తప్పవు అని నానుడి ఇప్పటి రాజకీయ నాయకులు గుర్తు చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురు కాబోతుందా అంటే పరిణామాలు చూస్తూ ఉంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో వైసీపీ పెట్టిన ఇబ్బందులన్నింటికీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రతీకారం తీర్చుకుంటుందా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో తీవ్రంగానే జరుగుతోంది. ఇలాంటి సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కాస్త ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నికలకు ముందే ఏకంగా ప్రజలతో మమేకం అవ్వటానికి యువగళం పాదయాత్రను చేపట్టారు లోకేష్. ఆ సమయంలో తనను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నేతలు, అధికారులు, ఉన్నతాధికారుల పేర్లని ఇక రెడ్ బుక్లో లిస్టుగా తయారు చేస్తానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల లెక్కలు తేలుస్తామంటూ లోకేష్ చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ రెడ్ బుక్ లో ఎవరి పేరు ఉండబోతోంది అనే విషయంపై చర్చ జరుగుతుంది. కాగా జగన్, విజయసాయి రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి కీలక నేతల పేర్లు ఎలాగో ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వీరు కాకుండా ఇంకా ఎవరి పేర్లు ఉంటాయనే చర్చ జరుగుతుండగా నగరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజా పేరు తప్పకుండా రెడ్ బుక్ లో ఉంటుందని ఎంతో మంది అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా ఎంత పరుషమైన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నాటి నిన్నటి ఎమ్మెల్యే నేడు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆడదాం ఆంధ్ర క్రీడలు ఉచ్చు బిగిస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. మాజీ మంత్రి రోజా అనగానే గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే మాజీ రోజా మాటలు తూటాలుగా పేలేవి. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి గురించి మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ గా మారేది. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో నేతల అవినీతి వ్యవహారాలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ముందు మాజీ మంత్రుల లక్ష్యంగా అవినీతి వ్యవహారాలను బయటికి లాగే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే 4 మాజీ మంత్రుల మీద దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో మాజీ మంత్రి అవినీతి వ్యవహారాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కార్యక్రమంలో జరిగిన అవినీతి అక్రమాల మీద దృష్టి సారించింది. వైఎస్ఆర్సీపీలో కీలక నాయకురాలుగా ఉన్న ఆర్కే రోజాకు ముప్పు పొంచి ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలోనూ బహిరంగ కార్యక్రమాల్లోనూ రోజా రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబుపై అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలు చేశారు. అంతేకాకుండా వెకిలి చేష్టలు చేసి దారుణంగా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు గదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. గతంలో ఆమె వ్యవహరించిన తీరుకు మహిళా నాయకులను ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు. రోజాను ఇరుకును పెట్టేందుకు ఒక అస్త్రం లభించింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 150 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం గుర్తించి విచారణకు ఆదేశించింది. సిఐడి చేత విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్ డిప్యూటీ కమిషనర్ కి సిఐడి చీఫ్ లేఖ రాశారు. మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాసులపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 4 రోజుల క్రితం శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అక్రమాలను గుర్తించినట్లు తెలుస్తోంది. సమీక్ష రోజే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలో క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యత విషయంలో అసలు ఒక పారామీటర్ వాడలేదు. ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, వాటిలో నాణ్యత తదితర అంశాలపై సమగ్ర విచారణ చేయించడం, వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా విచారణ చేయాలని సిఐడికి ఆదేశించింది. మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాసులపై విచారణ చేయాలని సిఐడికి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు కొన్ని రోజుల కిందట ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష రోజే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. త్వరలోనే రోజా, ధర్మానకు సిఐడి నోటీసులు పంపించనుంది. వారు విచారణకు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. కాగా అవినీతి జరిగినట్లు తేలితే త్వరలోనే వారిద్దరిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే కాకుండా 10ల సంఖ్యలో టికెట్లు జారీ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారులు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారనే అపవాదను మూటగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగిందట. దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 7 కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్ కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో రోజా ఇరుక్కున్నారట. దీనిపై అప్రమత్తమైన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి. అవి చాలా వరకు ఎక్కడా తిరగడం లేదని సమాచారం. ఇలా రోజాపై ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తిరుమల శ్రీవారికి సంబంధించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు 300 రూపాయల ప్రత్యేక ట్రావెల్స్ దర్శనం టికెట్లను ప్రతిరోజు 3500 టికెట్లను కేటాయించేవారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులు వచ్చేవారట. దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట. దీనిపై అప్రమత్తమైన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి. ఇవి చాలా వరకు ఎక్కడ తిరగడం లేదని సమాచారం. కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్లు, దానికోసం అద్దెలు పెద్ద ఎత్తున వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయట. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి, బావమరిది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారి ఉంటూ అనేక దందాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇవాళ రేపు మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాసులకి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో రోజా జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఆంధ్రాలో చర్చించుకుంటున్నారట. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి BRK న్యూస్.